పేదవారికి పట్టెడు అన్నం పెట్టాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఏలూరులో కలెక్టరేట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ కౌంటర్ దగ్గర ఉన్నాం. చాలామంది అతి తక్కువ ధరకే, అంటే 5 రూపాయలకే తృప్తిగా ఉండే భోజనం లభించడంతో చాలామంది ఇక్కడ భోజనం చేస్తానికి వస్తున్నారు. అయితే అన్నా క్యాంటీన్లోని ఈ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయనేది చూస్తే చాలామంది, అంటే బయట హోటల్లో తినాలంటే కనీసం 100 రూపాయలు లేనిదే భోజనం దొరకని పరిస్థితి. అయితే ఇక్కడ 5 రూపాయలకే భోజనం పూర్తి స్థాయిలో, అంటే వాళ్ళ కడుపు నిండా కాకపోయినా వాళ్ళకి ఆకలికి సరిపడే అన్న విధంగాను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది, అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది నిరుద్యోగులు కానీ, లేకపోతే పని చేసుకునే వాళ్ళు కానీ, వీళ్ళంతా ఈ అన్నా క్యాంటీన్లో చేస్తూ వాళ్ళ ఆకలి తీర్చుకుంటారు. అయితే ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. ఈ పేదవాళ్ళ ఆకలి తీర్చడం ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి చిత్తశుద్ధితో ఉంది. మంచి క్వాలిటీ అయిన భోజనం అందిస్తున్నారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. తిన్నవాళ్ళు కూడా సంతృప్తికరంగా ఉందని చెప్తున్నారు. అయితే మనం చూస్తే ఇందులో నాణ్యానికి ఒకవైపు, అంటే ఇంకోవైపు ఇందులో ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. చాలామంది, అంటే ఇక్కడ ఎక్కువగాను ఈ కలెక్టరేట్ దగ్గర సంబంధించిన ఈ అన్నా క్యాంటీన్లో కలెక్టరేట్కి సంబంధించిన ఉద్యోగులు ఎక్కువగాను ఈ చుట్టుపక్కల బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇతర గ్రంథాలయంలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళే ఎక్కువగాను దీన్ని వాడుకుంటున్నారు. అంతేగాని అసలైన నిరుద్యోగులు వీళ్ళ మాత్రం చాలా తక్కువ ఉన్నారు. ఆ రకంగా అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళ భోజనానికి వచ్చిన వాళ్ళే వాళ్ళ కాదనలేని పరిస్థితి. వాళ్ళు వచ్చిన వాళ్ళు టోకెన్ తీసుకుంటే వాళ్ళకి భోజనం పెట్టవలసిన పరిస్థితి. అయితే చాలామంది ఇది నిరుపయోగంగా కూడా కొన్ని ఉంది. బ్యాంక్ నుంచి అందులో పనిచేస్తే అటెండర్లుగా పనిచేసే వాళ్ళు కానీ, దిగువ స్థాయి ఉద్యోగులు కానీ, వీళ్ళంతా వచ్చి ఇక్కడ భోజనం చేసి అసలైన నిరుపేదలకి భోజనం అందన పరిస్థితి అయితే ఉంది. దీన్ని మనం, అంటే వాళ్ళు యాక్చువల్గా అయితే ఈ నిర్వాహకులు దీని మీద వాళ్ళ సంబంధమైన విషయం ఇది. యాక్చువల్గా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టవలసిన బాధ్యత. అయితే ఈ సెంటర్, ఇలాంటి సెంటర్ ఇలాగ కలెక్టరేట్ దగ్గర కానీ ఇలాంటి చోట పెట్టేదానికన్నాను ఒక విద్యా కేంద్రాలయం దగ్గర, ఒక విద్యా సెంటర్ అయితే ఎడ్యుకేషన్ సెంటర్ దగ్గర పెడితే విద్యార్థులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి డబ్బులు లేకపోయినా ఒక 5 రూపాయలతో భోజనం చేసే అవకాశం ఉంటుంది, 5 రూపాయలతో టిఫిన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే 5 రూపాయలు పెట్టి కొనుక్కోలేని వాళ్ళు ఎవరు ఉంటారు కదా, విద్యార్థులు అయితే వాళ్ళకి వచ్చే డబ్బు కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి చోట పెడితే మంచిది. కానీ ఇలాంటి చోట పెట్టడం వల్ల కొద్దిగా మిస్లీడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ప్రయత్నం అయితే, ఈ భోజన కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బయట కూడా ఇదే భోజనం చేయాలంటే కనీసం 100 రూపాయలు అయితే భోజనం దొరకదు. అటువంటి భోజనం, మంచి సృష్టికరమైన భోజనం పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో వ్యవహారం చేయడం వల్ల ప్రజలు